నమస్తే కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలోని గింజర్తి గ్రామంలో ఉన్న పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఎస్ఎంసీ కమిటీ సంతకాలు లేకుండా గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోడల్ స్కూల్ పేరుతో విద్యార్థుల పేర్లు తొలగించారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాల తరగతుల మార్పు వంటి నిర్ణయాల్లో పాఠశాల నిర్వహణ కమిటీ తల్లిదండ్రులు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో డీఎస్సీ నియామకాలు చేపట్టి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేస్తుందని, ఈ మెగా డీఎస్సీ స్కామ్ పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ గురువారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆముదాల వలస 1945 ఆగస్టు 6న ఉదయం 8 గంటల 15 నిమిషములకు ఒక నగరం బూడిదయిందని, ఒక క్షణంలో లక్షల కలలు కాలిపోయాయని, ఆ రోజు మానవ చరిత్రలో చీకటి రోజని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ తెలిపారు. ఆముదాల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రార్థనా సమయంలో గిరిధర్ మాట్లాడుతూ 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిందని, ఓడిపోయిన దేశాలు పగతో రగులుతూ మళ్లీ ఆయుధాలు సమకూర్చుకున్నాయని, హిట్లర్, ముస్సోలిని వంటి నియంతల దురహంకారం వల్ల రెండో ప్రపంచ యుద్ధం మొదలైందని, 1945 నాటికి జర్మనీ లొంగిపోయిందని, జపాన్ కూడా ఓటమి అంచున ఉందని, కానీ అప్పుడే అమెరికా ప్రపంచానికి ఒక కొత్త నరకాన్ని పరిచయం చేసిందని, అదే అణుబాంబు అని తెలిపారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు, మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మండల కేంద్రం మునగపాకలో 8 అంగన్వాడీ కేంద్రాలకు ఒకచోట సమావేశం నిర్వహించి తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె అన్నపూర్ణ పాల్గొని మాట్లాడుతూ పిల్లల పరిపూర్ణ ఆరోగ్యానికి బిడ్డ పుట్టిన గంటలోనే తల్లిపాలు తాగించాలని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినందున బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కుర్పాం నియోజకవర్గంలో గురువారం ఉదయం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా దీక్షలోని పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని బహిరంగంగా బాధితులు రోడ్డుపైకి వచ్చి మొరపెట్టుకున్నా కనీసం నైతిక బాధ్యతగా అయినా స్పందించిన లోకేష్ ఆ శాఖ మంత్రి పదవికి అనర్హుడని పుష్పశ్రీవాణి అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఏఎంజీ కన్వెన్షన్ హాల్ వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు విక్రాంత్ మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్ పై సీబీఐ విచారణ చేయాలని, డీఎస్సీ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నియోజకవర్గం కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో నిర్వహించిన మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సివిల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్ల ఇరు వర్గాలకు సమయం, ధనం ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని న్యాయవేత్తలు పేర్కొన్నారు. పాతపట్నం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని మీడియేషన్ విధానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కోర్టు విచారణలతో పోలిస్తే మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అంగీకారంతో సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ పేదోడికి పట్టడన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి అన్నారు. మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ నియోజకవర్గంలోని గుర్లా మండలం పాలవలస గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొత్త ఎస్ఎస్ మనుగు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సూపర్వైజర్ జి అనురాధ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలే ప్రకృతి ప్రసాదించిన ఉత్తమ ఆహారమని అన్నారు. తల్లిపాల ద్వారా శిశువుకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తి సమృద్ధిగా లభించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. ఇవి ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్ అప్డేట్. నమస్తే.